అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఈరోజు మనం ఒక శక్తివంతమైన ఎంతో సత్ఫలితాలనిచ్చేటటువంటి ఒక స్తోత్రాన్ని మనం నేర్చుకుంటున్నాం. అనేక కష్టాల నుండి, కష్ట సమయాల్లో మనల్ని ఆదుకోవడానికి, మనకి ఒక రక్షణ కవచంలా ఉండడానికి మన పెద్దలు మనకు అందించిన గొప్ప సంపద ఈ స్తోత్రాలు, శ్లోకాలు ఇవన్నీ కూడాను. మన ఛానల్లో ఇప్పటికే మనం చాలా అద్భుతమైన, శక్తివంతమైన, పవిత్రమైన స్తోత్రాలు ఎన్నింటినో నేర్చుకున్నాం. ఈరోజు నేర్చుకోబోతున్నటువంటి స్తోత్రం శ్రీ విష్ణు పంచాయుధ స్తోత్రం. దీన్నే పంచాయుధ స్తోత్రం అని కూడా అంటారు. అంటే సర్వ ప్రహరణాయుధుడు, జగద్రక్షకుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క 5 ప్రధానమైన ఆయుధాలు ఏమిటవి? మొదటిది సుదర్శన చక్రం, రెండవది పాంచజన్యము అనే శంఖం, మూడవది కౌమోదకి అనే గద, నాలుగవది నందకము అనే ఖడ్గం, ఐదవది శాంగము అనే ధనస్సు. ఈ 5 కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ప్రధానమైన ఆయుధాలు. వీటికి సంబంధించినటువంటి గొప్ప స్తోత్రం ఈ విష్ణు పంచాయుధ స్తోత్రం. అంటే భగవంతుడి ఆయుధాలు కేవలం చెడ్డవారిని శిక్షించడానికి, దుష్ట శిక్షణకే కాదు, భక్తుల రక్షణకు కూడా ఉపయోగపడతాయని తెలియచేసే స్తోత్రరాజం ఈ స్తోత్రం. అంటే ఈ స్తోత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చదువుతారో వారికి బాధలు, భయాలు, కష్టాలు, ఆపదలు అన్నింటినీ తొలగించే శక్తి, అలాగే చెడు శక్తుల నుండి, శత్రువుల నుండి రక్షణ కల్పించి ఒక కవచంలాగా కాపాడే ఒక శక్తి కలిగినటువంటి స్తోత్రం ఈ విష్ణు పంచాయుధ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయాన్నే చదివితే ఎన్నో గొప్ప ఫలితాలు కలుగుతాయి అని ఈ స్తోత్రం చివరన చెప్పబడిన ఫలశ్రుతిలో మనకు వివరించడం జరిగింది. యోగపరంగా చూసుకున్నట్లయితే ఈ 5 ఆయుధాలు కూడా మనస్సు, అహంకారం, బుద్ధి, జ్ఞానం, ఇంద్రియ నిగ్రహాల్ని సూచిస్తాయన్నమాట. అంటే అంతర్లీనంగా ఈ ఒక్కొక్క ఆయుధం మనలోని ఈ ఒక్కొక్క చెడు లక్షణాన్ని కూడా త్రుంచివేస్తుంది, అరికడుతుంది, పోగొడుతుంది, మనకు గొప్ప జ్ఞానాన్ని, నిజమైన జ్ఞానాన్ని కల్పిస్తుంది అని చెప్పడం జరిగింది. ఇక ఈ పవిత్రమైన శ్రీ విష్ణు పంచాయుధ స్తోత్రాన్ని నేర్చుకుందాం. ఈ పంచాయుధ స్తోత్రంలో మొత్తం 7 శ్లోకాలు ఉంటాయి. మొదటి 5 శ్లోకాలలో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క ఆయుధం. మొదటి శ్లోకంలో సుదర్శన చక్రం, రెండవ శ్లోకంలో పాంచజన్యం అనే శంఖం, మూడవ శ్లోకంలో కౌమోదకి అనే గద, నాలుగవ శ్లోకంలో నందకము అనే ఖడ్గం, 5వ శ్లోకంలో శాంగం అనే ధనస్సు. వీటి గురించి చెప్పడం జరిగింది. ఇక 6, 7 శ్లోకాలలో ఫలశ్రుతి, అంటే ఈ స్తోత్రాన్ని చదవడం వల్ల కలిగే ఫలితం గురించి వివరించడం జరిగింది. మొదటి శ్లోకాన్ని నేర్చుకుందాం. స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కరకోటితుల్యం సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కరకోటితుల్యం సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః
सुरद्विषां प्राणविनाशि विष्णोः चक्रं सदाहं शरणं प्रपद्ये चक्रं सदाहं शरणं प्रपद्ये। ఈ మొదటి శ్లోకాన్ని కలిపి పాడదాం. స్ఫురత్సహస్రారశిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కరకోటితుల్యం సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే. విష్ణోర్ముఖోత్థానిల विष्णोर्मुखोत्थानिल पूरितस्य पूरितस्य यस्य ध्वनिर्दानव यस्य ध्वनिर्दानव दर्पहन्ता दर्पहन्ता तं पाञ्चजन्यं तं पाञ्चजन्यं शशिकोटिशुभ्रं शशिकोटिशुभ्रं शङ्खं सदाहं शङ्खं सदाहं शरणं प्रपद्ये. शरणं प्रपद्ये. विष्णोर्मुखोत्थानिलपूरितस्य विष्णोर्मुखोत्थानिलपूरितस्य यस्य ध्वनिर्दानवदर्पहन्ता यस्य ध्वनिर्दानवदर्पहन्ता तं पाञ्चजन्यं शशिकोटिशुभ्रं तं पाञ्चजन्यं शशिकोटिशुभ्रं शङ्खं सदाहं शरणं प्रपद्ये. शङ्खं सदाहं शरणं प्रपद्ये. विष्णोर्मुखोत्थानिलपूरितस्य यस्य ध्वनिर्दानवदर्पहन्ता तं पाञ्चजन्यं शशिकोटिशुभ्रं शङ्खं सदाहं शरणं प्रपद्ये. हिरण्मयीं हिरण्मयीं मेरुसमानसारां मेरुसमानसारां कौमोदकीं कौमोदकीं दैत्यकुलैकहन्त्रीं दैत्यकुलैकहन्त्रीं वैकुण्ठवामाग्र वैकुण्ठवामाग्र कराभिमृष्टां कराभिमृष्टां गदां सदाहं गदां सदाहं शरणं प्रपद्ये. शरणं प्रपद्ये. हिरण्मयीं मेरुसमानसारां हिरण्मयीं मेरुसमानसारा कौमोदकीं दैत्यकुलैकहन्त्रीं कौमोदकीं दैत्यकुलैकहन्त्रीं वैकुण्ठवामाग्रकराभिमृष्टां वैकुण्ठवामाग्रकराभिमृष्टां गदां सदाहं शरणं प्रपद्ये. गदां सदाहं शरणं प्रपद्ये. हिरण्मयीं मेरुसमानसारां कौमोदकीं दैत्यकुलैकहन्त्रीं वैकुण्ठवामाग्रकराभिमृष्टां गदां सदाहं शरणं प्रपद्ये. रक्षोऽसुराणां रक्षोऽसुराणां कठिनोग्रकण्ठ कठिनोग्रकण्ठ छेदक्षरच्छोणित छेदक्षरच्छोणित दिग्धसारं
दिग्धसारं तं नन्दकं नाम तन्नन्दकं नाम हरेः प्रदीप्तं हरेः प्रदीप्तं खड्गं सदाहं खड्गं सदाहं शरणं प्रपद्ये शरणं प्रपद्ये रक्षोऽसुराणां कठिनोग्रकण्ठ रक्षोऽसुराणां कठिनोग्रकण्ठ छेदक्षरच्छोणितदिग्धसारम् छेदक्षरच्छोणितदिग्धसारं तं नन्दकं नाम हरेः प्रदीप्तं तं नन्दकं नाम हरेः प्रदीप्तं खड्गं सदाहं शरणं प्रपद्ये खड्गं सदाहं शरणं प्रपद्ये रक्षोऽसुराणां कठिनोग्रकण्ठ छेदक्षरच्छोणितदिग्धसारं तं नन्दकं नाम हरेः प्रदीप्तं खड्गं सदाहं शरणं प्रपद्ये यज्ञानिनाद यज्ञानिनाद श्रवणात्सुराणां श्रवणात्सुराणां चेतांसि निर्मुक्त चेतांसि निर्मुक्त भयानि सद्यः भयानि सद्यः भवन्ति दैत्याशनि भवन्ति दैत्याशनि बाणवर्षैः बाणवर्षैः शाङ्गं सदाहं शाङ्गं सदाहं शरणं प्रपद्ये शरणं प्रपद्ये यज्ञानिनादश्रवणात्सुराणां यज्ञानिनादश्रवणात्सुराणां चेतांसि निर्मुक्तभयानि सद्यः चेतांसि निर्मुक्तभयानि सद्यः भवन्ति दैत्याशनि बाणवर्षैः भवन्ति दैत्याशनि बाणवर्षैः शाङ्गं सदाहं शरणं प्रपद्ये शाङ्गं सदाहं शरणं प्रपद्ये यज्ञानिनादश्रवणात्सुराणां चेतांसि निर्मुक्तभयानि सद्यः भवन्ति दैत्याशनि बाणवर्षैः शाङ्गं सदाहं शरणं प्रपद्ये इमं हरेः पञ्चमहायुधानां स्तवं पठेद्योऽनुदिनं स्तवं पठेद्योऽनुदिनं प्रभाते प्रभाते समस्तदुःखानि समस्तदुःखानि भयानि सद्यः भयानि सद्यः पापानि नश्यन्ति पापानि नश्यन्ति सुखानि सन्ति सुखानि सन्ति इमं हरेः पञ्चमहायुधानां इमं हरेः पञ्चमहायुधानां स्तवं पठेद्योऽनुदिनं प्रभाते स्तवं पठेद्योऽनुदिनं प्रभाते समस्तदुःखानि भयानि सद्यः समस्तदुःखानि भयानि सद्यः पापानि
నశ్యంతి సుఖాని సంతి పాపాని నశ్యంతి సుఖాని సంతి ఇమం హరేః పంచమహాయుధానాం స్తవం పఠేద్యోనుదినం ప్రభాతే సమస్త దుఃఖాని భయాని సద్యః పాపాని నశ్యంతి సుఖాని సంతి వనే రణే శత్రు వనే రణే శత్రు జలాగ్ని మధ్యే జలాగ్ని మధ్యే యదృచ్ఛయాపత్సు యదృచ్ఛయా పత్సు మహాభయేషు మహాభయేషు పఠేత్విదం పఠేద్విదం స్తోత్రమనాకులాత్మా స్తోత్రమనాకులాత్మా సుఖీ భవేత్ సుఖీ భవేత్ తత్కృత తత్కృత సర్వరక్షః సర్వరక్షః వనే రణే శత్రుజలాగ్ని మధ్యే వనే రణే శత్రుజలాగ్ని మధ్యే యదృచ్ఛయాపత్సు మహాభయేషు యదృచ్ఛయా పత్సు మహాభయేషు పఠేత్విదం స్తోత్రమనాకులాత్మా పఠేద్విదం స్తోత్రమనాకులాత్మా సుఖీ భవేత్ తత్కృత సర్వరక్షః సుఖీ భవేత్ తత్కృత సర్వరక్షః వనే రణే శత్రుజలాగ్ని మధ్యే యదృచ్ఛయాపత్సు మహాభయేషు పఠేత్విదం స్తోత్రమనాకులాత్మా సుఖీ భవేత్ తత్కృత సర్వరక్షః. ఈ వీడియోలో మనం ఈ స్తోత్రాన్ని ఎలా విడదీస్తూ ఉచ్చారణ దోషాలు లేకుండా ఏ విధంగా పలకాలో నేర్చుకున్నాం కదా. తరువాతి వీడియోలో ఈ పంచాయుధ స్తోత్రంలోని ప్రతి శ్లోకంలో, ప్రతి పాదంలో, ప్రతి పదానికి కూడా భావాన్ని, అర్థాన్ని కూడా తెలుసుకుందాం. అలాగే ఆ తరువాతి వీడియోలో మొత్తం స్తోత్రాన్ని ఎక్కడ గ్యాప్ లేకుండా కలిపి కూడా పాడుకుందాం. మీరు ఈ వీడియో సహాయంతో జాగ్రత్తగా ఒక్కొక్క అక్షరాన్ని జాగ్రత్తగా పలుకుతూ సరిగ్గా ఉచ్చరిస్తూ ఈ విష్ణు పంచాయుధ స్తోత్రాన్ని నేర్చుకోండి. అలాగే మన వీడియోస్ మీరు చూడడం మాత్రమే కాకుండా ఇలాంటి స్తోత్రాలు, ఇలాంటి భక్తి సంపద, మన సంగీత సంపదని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా, అంటే మన సంగీత సాధనాంజలి ఛానల్ని, సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక తరువాతి వీడియోలో ఈ విష్ణు పంచాయుధ స్తోత్రం యొక్క భావాన్ని, అలాగే మొత్తం స్తోత్రాన్ని కూడా కలిపి పాడుకుందాం. తరువాతి వీడియోలో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.